హలో గైస్, ఐఎమ్ కిరణ్ ఎలిగేటి, ప్రొడక్ట్ డిజైనర్. ఈ వీడియోలో మెయిన్ టాపిక్ ఏంటంటే ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ ఇంపార్టెంట్ న్యూస్ దట్ ఐ రెడ్ దీస్ డేస్. ఇది టెక్నికల్ రిలేటెడ్ వీడియో కాదు, జస్ట్ ఈ మధ్య నేను చదివిన న్యూస్ చూసినవి గురించి మాట్లాడదాం. ఇండైరెక్ట్గా కూడా టెక్నికల్ ఏమైనా వస్తే మాట్లాడదాం, అంతేగాని జస్ట్ ఇది టైం పాస్ అండ్ క్యాజువల్ ఆలోచింప చేసేదా కాదా అనేది మీరు చెప్పాలి. బట్ నాకు ఈ మధ్య మెయిన్గా నన్ను ఇంప్రెస్ చేసింది ఏంటంటే ఎలాన్ మస్క్ అండ్ నిఖిల్ కామత్ పాడ్కాస్ట్. ఎలాన్ మస్క్ ప్రిడిక్షన్ ఏంటంటే నెక్స్ట్ 20 yearsలో వర్క్ అనేది ఆప్షనల్ అయిపోతుంది. చాలామంది వర్క్ చేయకపోవచ్చు, ఎందుకంటే టూల్స్, జనరేటెడ్ థింగ్స్ అన్నీ చాలా ఫాస్ట్గా చేసేస్తుంది కాబట్టి వర్క్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. దే మైట్ బి బిజీ విత్ అదర్ టాస్క్స్ ఆర్ ట్రావెలింగ్ ఆర్ దే మైట్ బి బిజీ విత్ బిజినెసెస్. అది డైరెక్ట్గానో అయితే మాత్రం చాలా వర్క్ అనేది చాలా తగ్గుతుంది అని అంటుంది. సో ఈ వర్క్ కూడా తగ్గుతుంది కాబట్టి మనీ పైన కూడా అంత ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు ప్రజలని అంటుండు. మెయిన్గా వర్క్ చేస్తున్నప్పుడు కాబట్టి వీ డూ ఎక్స్పెక్ట్ సమ్ మనీ, సమ్ ప్రాఫిట్, సమ్ బెనిఫిట్స్. సో వర్కే చేయనప్పుడు మనీ కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు, మనీ వాల్యూ కూడా తగ్గుతుంది అని అంటుంది మెయిన్ ఇది. అలాగే ఎవరికైతే ఏఐ టూల్స్ అండ్ ఎవరైతే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎవరైతే యూనిక్గా ఆలోచిస్తారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ భవిష్యత్తు ఉంటుందని అంటుంది మనోడు పాడ్కాస్ట్లో. ఇది మెయిన్ 3 points అన్నట్టు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనీ మైట్ బీ లూజ్ ద ఇంపార్టెన్స్, వర్క్ అనేది ఆప్షనల్ అయిపోతుంది. యూనిక్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి అంటుంది కాక. ఇది మెయిన్. నెక్స్ట్ ఏంటంటే ఈ మధ్య ఈప్స్టీన్ ఫైల్స్లో చాలామంది, ఇప్పుడు ఈప్స్టీన్ అనేవాడు చాలామందిని ట్రాప్ చేసి లేదంటే డిస్కస్ చేసి ఒక ఐలాండ్లో ప్రైవేట్ పార్టీలో ఇవ్వడం. అందులో చాలామంది సెలబ్రిటీస్, పొలిటీషియన్స్, బిలియనీర్స్ వీళ్ళందరూ ఉన్నారు. కొంతమంది అక్యూజింగ్ అన్నట్టు ఆరోపించబడుతున్నారు. కొంతమంది దే డిడ్, కొంతమంది అంటే కేటగిరీ వైజ్ చేసారు. కొంతమంది చేసిన వాళ్ళు ఉన్నారు, చేయని వాళ్ళు ఉన్నారు, కొంతమంది జస్ట్ పార్టీకి అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు అని అంటుండ్రు. బట్ అది అందులో మళ్ళీ చిన్న చిన్న మైనర్ పిల్లలు ఉన్నారు, వాళ్ళతో ఏదో అయ్యిందని అంటారు. జస్ట్ అది నిజమా కాదా స్టిల్ ఇట్ ఈజ్ ఇన్ అండర్ ఇన్వెస్టిగేషన్. బట్ మెయిన్ ఏంటంటే ఈప్స్టీన్ అనేవాడు చాలామందిని ట్రాప్ చేసి కానీ, కొంతమందిని మాట్లాడుకొని కానీ ఐలాండ్లో సెలబ్రిటీస్ని తీసుకెళ్ళి చిల్డ్రన్స్ తోటి లేదంటే అదర్ ఉమెన్స్ తోటి చాలా జరిగినట్టు వీడియోస్ ఉన్నాయి. దాంట్లో బిల్ క్లింటన్ ఉన్నాడు, ట్రంప్ ఉన్నాడు, మంచి మన మైకేల్ జాక్సన్ సెలబ్రిటీస్ చాలామంది ఉన్నారు. బిల్ గేట్ కూడా ఉన్నాడు కాక. వాళ్ళని నమ్మాలో నమ్మకాలేమో మనకు అర్థం కాదు, బట్ అందులో ఉన్నారు, ఆ లిస్ట్లో మాత్రం ఉన్నారు. సో వాళ్ళు ఎంతవరకు చేసిర్రు అనేది మనకు ఇంతవరకు ఐడియా లేదు. బట్ అక్కడికి వెళ్ళిరంటే మాత్రం జర సీక్రెట్ ప్లేస్ కాబట్టి అదే థాట్ తోటి వెళ్తారేమో అని నా ఒపీనియన్. ఎవరైనా జస్ట్ అక్యూజింగ్ అన్నట్టు ఆరోపించబడుతున్నారు వీళ్ళందరూ. కొంతమంది చేసిర్రు. అది ఈ న్యూస్ కూడా చాలా పాపులర్ ఉంది అమెరికాలో. అట్ ద సేమ్ నేను ఇన్ ద మార్నింగ్ ఇప్పుడే చదివిన అన్నట్టు ఇక్కడ న్యూస్. ఏఐ మూవీస్ ఏ థ్రెట్ టు హ్యూమన్ స్టార్స్. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలిసే కదా, అన్ని వీడియోస్ ఆటోమేటిక్గా అంటే మనలాగానే చాలా వీడియోస్ చేస్తున్నాయి. ఇన్ ఫ్యూచర్లో ఏమయ్యే ఛాన్సెస్ ఉన్నది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు, మహేష్ కానీ, అల్లు అర్జున్, బన్నీ, ఎవరైనా పెద్ద స్టార్స్ ఒక్కొక్క సినిమాకి 2-3 years కేటాయిస్తారు కాబట్టి అట్ ద సేమ్ టైం వాళ్ళకు ఇంకో సినిమా చేయాలన్నప్పుడు ఏఐ జనరేటెడ్ ఫేస్తో కూడా వాళ్ళు ఒకవేళ వాళ్ళందరికీ కాపీరైట్ చేయించుకుంటారు వాళ్ళ ఫేస్ని, ఏఐ జనరేటెడ్ ఫేస్ని. ఆ కాపీరైట్ చేయించుకొని ఇన్ పర్సన్కి వస్తే ఒక 200 కోట్లు, ఏఐ జనరేటెడ్ ఫేస్ యూజ్ చేస్తే ఒక 100 కోట్లు, అట్లా ఛార్జ్ చేసుకుంటూ సినిమాస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని నా యొక్క ప్రిడిక్షన్. ఛాన్సెస్ అయినా కాదు, అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. 100కి 99% ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాజాసాబ్ కొన్ని వీడియోస్ చూసినాయి మధ్య, ఆ ట్రైలర్ కానీ లేదంటే గ్లిమ్స్ కానీ, ఒక పాట
చేసిండు. అందులో క్లియర్గా కొన్ని షార్ట్స్ సీజీ వర్క్ లాగా ఏదో ఏఐ జనరేటెడ్ ఫేస్ లాగా అనిపించింది నాకైతే. ఐఎమ్ టెక్నికల్ పర్సన్, బట్ చెప్తున్నా. ఇప్పుడు నేను డైరెక్టర్లకు కూడా చాలామందికి ఏం చెప్పబోతున్నా అంటే, ఎవరైనా టెక్నీషియన్స్కి వాళ్ళు సీజీ వర్క్ చేస్తున్నప్పుడు సీజీ రిలేటెడ్ పెడుతున్నామని డైరెక్ట్గా చెప్పండి. అంతేగాని మేము పర్సన్ని యూజ్ చేసినామని చెప్తే మమ్మల్ని పిచ్చోళ్ళని చేయలేరు మీరు. మాకు ఈజీగా అర్థమైపోతుంది. ప్రతి డైరెక్టర్ కూడా నా తరపున విన్నపం అన్నట్టు, మీరు ఏమేమి వాడుతారో అవన్నీ ఈజీగా అర్థమైపోతుంది మాకు. జస్ట్ సీయింగ్ ఆ ఫేస్ చూడగానే సీజీయా, ఏయా, ఇన్ పర్సనా, హ్యూమన్ అనేది ఈజీగా అర్థమవుతుంది అది. సో ఇప్పుడు ఇన్ పర్సన్ అయితే ఆనెస్ట్గా చేయండి, ఏ టూల్స్ వాడి చేస్తున్నామంటే ఇండికేషన్ ఇవ్వండి ఏ జనరేటెడ్ అని. సో మమ్మల్ని మాత్రం ఫూల్స్ చేయకండి, మీరు ఫూల్స్ అయిపోతారు. ఓకేనా? ఇది ఇలాంటి న్యూస్ అనేది చాలా పాపులర్ అవుతున్నది. ఇంకోటి చాలా పెద్ద కథ. ఆఫ్టర్ నిధి సమంత మాబ్డ్. మన దగ్గర ఏందో కానీ ఒక యాక్ట్రెస్ కానీ ఒక సెలబ్రిటీ కానీ ఏదైనా ఇనాగ్రేషన్ కానీ ఏదైనా ఓపెనింగ్ సెరమనీకి వచ్చినప్పుడు, వాళ్ళ మేల్ సెలబ్రిటీ వచ్చినప్పుడు ఏమో మంది ఎక్కువై మనమే ఒత్తుకొని కింద పడితే వస్తాం. అదే ఫీమేల్ సెలబ్రిటీ వస్తేనేమో పోయి ఆమెను ఒత్తుతారు. ఏంది ఇది అమ్మ? ఎంత చిల్లర నా దృష్టిలో అయితే. ఎంతమంది ఖాళీ గుర్రు అర్థమవుతుంది. గమ్మత్ అది అర్థమే కాదు నాకు. ఇవి కొన్ని మన సైడ్ సెలబ్రిటీ వస్తుండు, ఆడు సెలబ్రిటీ మన వల్ల అయ్యిండు అని మనకు తెలుసు. టీవీలో చూస్తావు, లేదంటే మంది తక్కువ ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి ఇన్ పర్సన్గా కలిసి మాట్లాడాలి, లేదంటే లైట్ తీసుకోవాలి.